చేనేత రంగంలో సమగ్ర విధానం తీసుకొచ్చి కార్మికుల ఆదాయం పెరిగేలా చూస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విజయవాడలోని స్టెల్లా ఆడిటోరియంలో చేనేత ఎగ్జిబిషన్ ని ఆయన ప్రారంభించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చేనేత కార్మికులు ఏర్పాటు చేసిన స్టాల్స్ లో చేనేత ఉత్పత్తుల్ని సీఎం పరిశీలించారు. భార్య భువనేశ్వరి కోసం సీఎం చంద్రబాబు 2 చేనేత చీరల్ని కొన్నారు. 75 ఏళ్లలో ఏనాడూ తాను చీరలు కొనలేదని, చేనేతల్ని ప్రోత్సహించేందుకే 2 చీరల్ని కొన్నానన్నారు చంద్రబాబు. ప్రజలంతా చేనేత వస్త్రాలు ధరించాలని, చేనేత పరిశ్రమను కాపాడడం మన బాధ్యత అని, నెలకు ఒక్కరోజైనా చేనేత వస్త్రాలు ధరించాలని ప్రజలకు సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. చేనేత రంగంలో సమగ్ర విధానం తీసుకొచ్చి కార్మికులకు నైపుణ్యం పెంచి ఆధునిక శిక్షణ ఇప్పిస్తామని ఆయన అన్నారు. వారికి ఆరోగ్య బీమా కల్పించడంతో పాటు చేనేత కార్మికులకు జీఎస్టీ తొలగించేందుకు ప్రయత్నిస్తామని, జీఎస్టీ తొలగించకుంటే ప్రభుత్వం రియాంబర్స్ చేస్తుందని సీఎం ప్రకటించారు. రాష్ట్రంలో ఉన్న 64 చేనేత క్లస్టర్లలో నేతన్నలు సామూహికంగా పనిచేసే విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతుందని, చేనేత మగ్గాల కోసం 50,000 ఆర్థిక సాయం చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.